ఓకేనండి, ధన్వంతరి ప్రార్థనతో మొదలు పెడతాను. నమామి ధన్వంతరిం ఆదిదేవం సురాసురైర్వందిత పాద పద్మం లోకే జరారుభయ మృత్యునాశం దాతారమీశం వివిధ ఔషధీనాం. అందరికీ పాంజన్య ఆయుర్వేదిక్ క్లాసెస్ కి వామ్ వెల్కమ్. myself Dr. Panchajanya Kumar Devi, MS Ayurveda Chalakya, శ్రీ ధన్వంతరి ఆయుర్వేద చికిత్సాలయ విజయవాడ. ఈ పాంజన్య ఆయుర్వేదిక్ క్లాసెస్ ని గత కొద్ది కాలంగా 10 నుంచి మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆయుర్వేదం అంటే చాలా మందికి ఏంటంటే ఇది వర్కౌట్ అవుతుందా, వేడి చేస్తుందా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా, వాడుకోవడానికి చాలా రకాల ఆహారాలు మానేయాలంటారు, నిజమేనా? ఇట్లా రకరకాలైనటువంటి అపోహలన్నీ కూడాను, ఇంకా ఏ మెడికల్ సైన్స్ గురించి ఏమి తెలియదు. మనది మన ఓన్ అయినటువంటి ఆయుర్వేదిక్ వైద్యం గురించి మాత్రం చాలా రకాలైనటువంటి ఈ మిస్కన్సెప్షన్స్ అనేవి చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడాను డే టు డే ప్రాక్టీస్ లో మేము కొంత అనలైజ్ చేసుకుంటూ ఎవరైతే డౌట్ పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రకంగా ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్ అనేది సమాజంలో ఉన్నటువంటి ఇంకా ఈ ఆయుర్వేదం పట్ల ఉన్నటువంటి సరైన అవగాహన కల్పిద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఈ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం చాలా మంది ఔత్సాహికులు ఆయుర్వేదం గురించి ఎక్కడో వింటున్నాం, కానీ సరైనగా మనకి అవగాహన అనేది ఉంటే బాగుంటుంది అనేటువంటి వాళ్ళందరికీ కూడాను ఈ క్లాసెస్ ద్వారా కంప్లీట్ గా ఎటువంటి డిస్పారిటీ లేకుండా యాస్టీజ్ గా శాస్త్రంలో ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఎవ్రీథింగ్ అనేది బాగా క్రిస్టల్ క్లియర్ గా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది క్లాసెస్ అనేది మనం ప్రైమరీగా 300 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నప్పటికీ ఆ 300 ని మీకు కన్సల్టేషన్ రూపంలో మళ్ళా రీబ్యాక్ చేయడం జరుగుతూ ఉంది. రెండోది, మీరు కన్సల్టేషన్ తీసుకోలేకపోతే మీ సరౌండింగ్ లో ఎవరైనా ఇబ్బంది పడుతున్నా, మీ ఫ్యామిలీ మెంబర్ లేదంటే మీ ఎనీబడి, మీరు హ్యుమానిటేరియన్ గురించి ఎవరికొకరికి హెల్ప్ చేద్దాం అనుకున్నారు, సరైన వైద్యాన్ని అందిద్దాం అనుకున్నారు, వాళ్ళకి ఈ కన్సల్టేషన్ ని మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందించవచ్చు. సో కాబట్టి దీన్ని మనం ఒక కమర్షియల్ ప్లాట్ఫామ్ లాగా కాకుండా కేవలము ఒక ట్రాన్స్పరెంట్ మోడ్ లో పర్ఫెక్ట్ గా మనం ఎడ్యుకేట్ చేద్దామనే ఉద్దేశంలో మాత్రమే దీన్ని నిర్వహించడం జరుగుతుంది. సో ఇది బ్రీఫ్లీ అబౌట్ అవర్ పాంజన్య ఆయుర్వేదిక్ క్లాసెస్. అంతేకాకుండా ఈ క్లాసెస్ అనేవి కేవలము మనకి వచ్చేటువంటి డిసీజ్, దాని తాలూకు కారణాలు, దానికి నివారణ చర్యలు, లేదంటే చిట్కా వైద్యాలు ఇంటికి కాకుండా దీనిలో వచ్చేటువంటి ఆయుర్వేదిక్ లో చెప్పబడినటువంటి ఇంకా ఎన్నో విషయాలు, ఆయుర్వేదిక్ లో ఇంకా అదర్ సైన్సెస్ తో పాటు కోరిలేట్ చేసుకోమని చెప్పినటువంటి విషయాలు. సపోజ్ వృక్ష ఆయుర్వేదం అంటే ప్లాంట్ సైన్స్ అన్నమాట. ప్లాంట్స్ ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, హోమ్ గార్డెనింగ్ ఎలా చేసుకోవాలి, ఈల్డ్ ఎలా పెంచుకోవాలి, తెగుళ్ళు ఎలా మనం పరిరక్షించుకోవచ్చు, ఈ విధంగా ప్లాంట్స్ కి సంబంధించినటువంటి సైన్స్. అదే విధంగా యానిమల్స్ కి సంబంధించినటువంటి రకాల సంతానోత్పత్తి సమస్యలు కానీ, పాలు పెంచటం, లేదంటే వాటికి కూడాను పాక్స్ లాంటి వైరస్ మనకి ఇన్ఫెక్షన్స్ అవి వస్తూ ఉంటాయి. అటువంటివి వచ్చినప్పుడు వాటికి కూడా మనం ట్రీట్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి, ఇలా పశు ఆయుర్వేదం అనేటువంటిది. తర్వాత మన యొక్క యోగా అనేటువంటి అదర్ బ్రాంచ్ ఆయుష్ సిస్టమ్ లో దానికి సంబంధించినటువంటి ఆసనాలు మనం ఈ ఆయుర్వేద వైద్యంతో పాటు తీసుకోవడం వల్ల కలిగేటువంటి బెనిఫిట్, ఎటువంటి ఆసనాలు మనం ఆచరిస్తే మంచిది అనేటువంటి విషయాలు కూడా డిస్కస్ చేస్తాము. అదేవిధంగా మనం ఉండేటువంటి ఇల్లు, ఇల్లు అనేది గృహమే కదా స్వర్గసీమ అని చెప్పి అంటారు. అంటే మనం ఎంతో కష్టపడి బయటంతా కూడాను ఆఫీస్ లైఫ్ కానీ ఎక్కడైనా మనం పనిచేసే దగ్గర శరీరం అనేది బాగా కష్టపడుతూ ఉంటుంది, బాగా కష్టపడి పనిచేస్తాం. రెస్ట్ అనేది తీసుకునేది మనకి రిలాక్సేషన్ అనేది ఎంతలా ఉంటుందంటే నెక్స్ట్ డే పని చేయడానికి మనకి ఓపికతో ఉండాలి. సో ఇల్లు అనేది కూడా అంత ప్రశాంతమైనటువంటి వాతావరణంతోనూ మనుషులందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండే విధంగా మనం చిన్నదైనా పెద్దదైనా నిర్మాణం చేసుకునేటప్పుడు కొన్ని డైమెన్షన్స్, తర్వాత ఉండాల్సినటువంటి ప్లేస్ లో ఉంచడం, ఇట్లాంటివన్నీ కూడాను
మనకి ఆరోగ్యం మీద ఇంపాక్ట్ కలిగిస్తాయి. దీన్నే మనం వాస్తు శాస్త్రం కింద చెప్తాము. సో అలాగా వాస్తు నుంచి కూడా మనం ఏ విధంగా ఆరోగ్యాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు అనేటువంటి అంశాలు మనం డిస్కస్ చేసాం లాస్ట్ మంత్. తరువాత జ్యోతిష శాస్త్రం, ఆస్ట్రాలజీ పరంగా మనం చూసినట్లయితే కోవిడ్ టైంలో మనకి అందరికీ కూడా ఇంపాక్ట్ అయ్యాం. కేవలం ఒక మనిషికి సంబంధించినటువంటిదే కాదు, కొన్ని దేశాల్లో ప్రజలు చాలా మంది లక్షల కొలది చనిపోవడం జరిగింది. ఇలా జరుగుతుందని చెప్పి మనకి గ్రహ కూటమిలో ఆధారంగా చేసుకుని చాలా మంది ఆస్ట్రాలజర్స్ ముందుగానే చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనకి వచ్చేటువంటి డిసీజెస్ కి ప్లానెటరీ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. సో వాటిని మనం బేస్ చేసుకుని ఆ ఉన్నటువంటి ప్రాబ్లం ని ఏ విధంగా మనం మందుల రూపంలో తగ్గనటువంటి అంశాలని మంత్రం రూపంలో, హోమం రూపంలో, లేదంటే మనం చేసేటువంటి ఆఫరింగ్ అంటే మనం ఇచ్చేటువంటి దానాల రూపంలో ఏ విధంగా మనం దాన్ని పరిష్కరించుకోవచ్చు అనేటువంటి అంశాల గురించి కూడాను ప్రీవియస్ గా కొన్ని డిస్కస్ చేయడం జరిగింది. ప్రతి నెల దానికి సంబంధించినటువంటి ఒక కొత్త క్లాస్ అనేది మనం కండక్ట్ చేసుకుంటున్నాం. ఈ విధంగా సంగీతము, యోగా, అదే విధంగా జ్యోతిష శాస్త్రము, వాస్తు శాస్త్రము, తర్వాత మనకు ఉండేటువంటి అదర్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ రిలేటెడ్ గా ఉండేటువంటి అదర్ సైన్సెస్ నుంచి మనం నిత్యము కూడా కేవలం మన ఒక్కళ్ళమే కాదు కదా, మనతో పాటు ఉండే మన గార్డెన్, మన ఇల్లు, మనతో ఉండేటువంటి జనాలు వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఫ్రూట్ఫుల్ గా మన లైఫ్ ని లీడ్ చేయగలిగితే అప్పుడు మాత్రమే మనం అన్ని బ్యాలెన్స్ లో ఉండగలుగుతాం. అంటే శారీరక అండ్ మానసిక లెవెల్స్ లో బ్యాలెన్స్ గా ఉండగలుగుతాం. అప్పుడు మాత్రమే మనం ఆత్మ వైపు అంటే ఆత్మతత్వం వైపు, మోక్ష మార్గం వైపు నడవగలుగుతాం. సో ఈ చతుర్విధ పురుషార్థాలు ఏవైతే ఉంటాయో, ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేవి, వాటిని సాధించడానికి మాత్రమే ఇది ఆయుర్వేద వైద్యం అనేది చెప్పబడింది. సో ఇది ఒక డివైన్ సైన్స్, హోలిస్టిక్ సైన్స్ అనేది. అందుకనే మిగిలిన ట్రీట్మెంట్స్, మిగిలినటువంటి మోడర్న్ మెడిసిన్ కానీ ఇవి కానీ సిమ్టమేటిక్ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. మీకు తలనొప్పి వచ్చింది అంటే తలనొప్పికి టాబ్లెట్ ఇవ్వటం, లేదంటే బామ్ ఇవ్వటం, దానికి సంబంధించినటువంటి ప్రిస్క్రిప్షన్ ఇచ్చేస్తారు, అంతవరకు మాత్రమే ఆలోచిస్తారు. కానీ ఇక్కడ మాత్రం వివిధ లెవెల్స్ లో దాన్ని పరీక్షించుకుంటూ ఏ విధంగా దాన్ని వివిధ మార్గాల ద్వారా మనం క్లియర్ చేసుకోవచ్చు అనేది కూడాను చూడబడుతూ ఉంటుంది. అందుకే దీన్ని హోలిస్టిక్ అప్రోచ్ టువర్డ్స్ ఏ డిసీజ్ అని చెప్పి మనం అంటూ ఉంటాం. సో దిస్ ఈస్ బ్రీఫ్లీ an introductory class for new members who are joined this month to Panchjanya Ayurvedic classes. సో ఈ రోజు టాపిక్ లోకి వెళ్తున్నాను. ఈ రోజు టాపిక్ వచ్చేసి మనకి కాన్స్టిపేషన్. దీన్ని తెలుగులో మలబద్ధకము అని చెప్పి అంటారు. మోషన్ గట్టిగా అవ్వటము, లేదంటే కనుక ముక్కి వెళ్లాల్సి రావటం అనేది దీని ప్రధాన లక్షణంగా ఉంటుంది. అయితే దీనిలో అసలు క్లాస్ ఏం చెప్తారండి? మోషన్ అవ్వకపోతే వాటర్ తాగేయమంటారు, లేదంటే ఫుడ్ తినమంటారు, ఫైబర్ డైట్ తినమంటారు, దీనికి క్లాస్ ఏం చెప్తారు అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ దీని ఇంపార్టెన్స్ అనేది చాలా వ్యాస్ట్ గా ఉంది. మలబద్ధకము అనేది ఎంత ఇంపాక్ట్ ఇస్తుందంటే అది మన స్లీప్ సైకిల్ ని డిస్టర్బ్ చేయగలదు. రెండోది, మనకి ఆహారము, నిద్ర, బ్రహ్మచర్యము అని చెప్పి 3 త్రయ ఉపస్తంభాలు అనేవి చెప్పబడ్డాయి ఆయుర్వేదిక్ లో. వాటిల్లో ఈ నిద్ర అనేది ఎప్పుడు లేవాలి, బ్రాహ్మీ ముహూర్తే ఉత్తిష్టేత్ అని చెప్పి చెప్పారు. అప్పుడు ఆ చిన్న లైన్ ఉంటుంది, జీర్ణాజీర్ణం నిరూపయన్ అని చెప్పి. ఆ జీర్ణాజీర్ణం నిరూపయన్ అంటే ఏంటంటే మనకి ఆహారం రాత్రి తిన్నది డైజెస్ట్ అయిపోయి డెఫికేషన్ సిమ్టమ్ వస్తేనే లేవాలి అని చెప్పి ఒక చిన్న మెలికి పెట్టారు. అంటే ఏంటంటే మోషన్ ఫ్రీగా అవటము అనేది మనం మార్నింగ్ లేవటానికి మంచి సైన్ గా చెప్పబడింది. అలా కనుక అవ్వలేదు అంటే కనుక అది బ్యాడ్ సైన్ ఫర్ దట్ హోల్ డే. అంటే ఆ డే మొత్తం కూడా మనం చాలా డిస్టర్బ్ అవుతాం. ఏదో ఒక షెడ్యూల్లో వచ్చింది, సపోజ్ బాస్ తో మీటింగ్ ఉంది, ఆ టైంలో డెఫికేషన్ చేయాల్సి వచ్చింది, మోషన్ కి వెళ్ళాల్సి వచ్చింది, డిస్టర్బ్స్ ఎవ్రీథింగ్. సో కాబట్టి మనకేంటంటే వర్క్ డిస్టర్బెన్స్ ఉంటుంది, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్టర్బెన్స్ ఉంటుంది. మోషన్ కాలేదు, మనం తీసుకోవాల్సినటువంటి డైట్ లో ఆల్టరేషన్ వస్తుంది, గ్యాస్ గా ఉంది, పొట్టంతా పట్టేసినట్టుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినం, సో అవర్ ఎనర్జీ లెవెల్స్ విల్ బి డౌన్. సో కాబట్టి ఈ విధంగా మనకి కాన్స్టిపేషన్ అనేది కేవలము ఒక చిన్న ప్రాబ్లమే కాదు, ఇట్ ఇన్క్లూడ్స్ ఎవ్రీథింగ్ అనమాట. మన డే టు డే యాక్టివిటీస్ అన్నీ కూడాను డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇది వాత ఇంబ్యాలెన్స్ ని సూచిస్తూ ఉంటుంది. బాడీలో ఉండేటువంటి వాత, పిత్త, కఫాలనే 3 దోషాలు ఉంటాయి.
వాటిలో వాత ఇంబ్యాలెన్స్ సూచిస్తుంది. అంటే వాతం గనక ఇంబ్యాలెన్స్ గా ఉండి అపాన వాతం దాని ఫంక్షన్ ని క్రియేట్ చేయకపోతే గనక ఆ క్రియేషన్ వల్ల వచ్చేటువంటిదే ఈ కాన్స్టిపేషన్. అపానవాతం అని 5 వాతాల్లో ఒక రకం అన్నమాట. దాని ఫంక్షన్ ఏంటంటే డౌన్వర్డ్ ఫోర్స్. అంటే మనం ఫ్లాట్యులెన్స్ చేసిన తర్వాత మోషన్ డెఫికేట్ చేసిన, యూరినేట్ చేసిన, స్పెర్మ్ రిలీజ్ చేసిన, ఎగ్ ఓవం రిలీజ్ చేసిన, గర్భాన్ని బయటికి పంపాలన్నా ఈ ఫోర్సెస్, డౌన్వర్డ్ ఫోర్సెస్ అన్ని కూడా చూసుకునేది అపానవాతం. సో అపానవాత ఫంక్షన్ కనుక ఇంపేర్ అయితే మనకి ఈ యొక్క కాన్స్టిపేషన్ అనేది వస్తుంది అని చెప్పి ఆయుర్వేదిక్ లో చెప్పబడ్డాయి. అయితే ఇంకా కూడా కాన్స్టిపేషన్ మీద చాలా రీసెర్చ్ వర్క్ జరిగి చాలా రకాల డిసీజెస్ కి ఇది కారణంగాను, అదే విధంగా చాలా డిసీజెస్ తో ఇది సిమ్టమ్ గాను ఉంది. అంటే ఆ డిసీజ్ లో ప్రోగ్రెస్ ని అరెస్ట్ చేయడానికి దీన్ని మోషన్ ఫ్రీగా అయ్యేట్టు చూడటము, రెండు మోషన్ ఫ్రీగా అయితే ఆ డిసీజ్ యొక్క సిమ్టమ్స్ లో మార్పులు కనబడతాయి. అటువంటివన్నీ కూడాను ఇక్కడ మీకు నేను డిస్కస్ చేస్తున్నాను. 1 by 1 అన్ని కూడా జాగ్రత్తగా వినండి. ఎక్కడో ఒకటి మీది కనెక్ట్ అవుతూ ఉంటుంది హెల్త్ ప్రాబ్లము. ఫస్ట్ వన్ వచ్చేసి డిప్రెషన్ అండి. ఎవరైతే మోషన్ ఫ్రీగా వెళ్ళలేకపోతూ ఉన్నారో, ఒక రోజు కాదండి, డైలీ బేసిస్ లో, అటువంటి వాళ్ళల్లో ఏంటంటే సైకలాజికల్లీ వాళ్ళు బాగా ఇంట్రోవర్టెడ్ గా కానీ లేదంటే బాగా డిప్రెస్ మోడ్ లో ఉంటారు. అన్ని బాగానే ఉంటాయి, శాలరీ బాగానే ఉంటుంది, వైఫ్ బాగానే ఉంటుంది, పిల్లలు బాగానే ఉంటారు, బట్ మోషన్ ఒక్కటి ఫ్రీ అవ్వదు, వాళ్ళు డిప్రెషన్ కి గురి అవుతారు. ఇది చాలా వినటానికి నార్మల్ గా ఉన్నప్పటికీ ఫేస్ చేసే వాళ్ళల్లో మేజర్ ప్రాబ్లం గా ఉంటుంది. నాకు తెలిసి చాలా మంది పేషెంట్స్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది వచ్చి ఆ సిస్ట్ తీసేయడం వల్ల, గాల్ బ్లాడర్ తీసేయడం వల్ల ఆ తర్వాత కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం అక్కరైనప్పుడు వాళ్ళు ఫేస్ చేసి చాలా మంది తినకుండా, ఆహారం తినకుండా నాకు మోషన్ అవ్వట్లేదు, నాకు లోపలంతా పాడైపోతుంది, పేగంతా పాడైపోతుంది, ఇలా ఉంటే నాకు ఆకలి అయితే నేను తింటానని కూర్చొని అలా అలా శుష్కించిపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే డిప్రెషన్ అనేది అందరికీ తెలిసిందే. డిప్రెషన్ అనేది చింత, చితి చింత అని చెప్పి అంటారు. చితి అనేది మనిషిని ఒక్కసారి చనిపోయినప్పుడు మాత్రమే కాలిస్తే, ఈ డిప్రెషన్ చింతపడటం అనేది మాత్రం మనిషిని రోజు దహిస్తూ ఉంటుంది కొంచెం కొంచెంగా. సో కాబట్టి ఈ కాన్స్టిపేషన్ అండ్ డిప్రెషన్ అనేవి వైస్ వెర్సా ఉంటాయి. సో కాబట్టి కాన్స్టిపేషన్ ఎప్పుడైతే రిలీఫ్ చేస్తామో, అంటే మోషన్ ఫ్రీగా అయ్యేట్టు చూస్తామో, డిప్రెషన్ లెవెల్స్ కూడాను చాలా మటుకు కంట్రోల్లోకి రావడం అనేది మోడర్న్ రీసెర్చ్ లో మనం కనుక్కున్నటువంటి అంశం. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి రొమటాయిడ్ ఆర్థరైటిస్, అంటే ఆమవాతము అని చెప్పి అంటారు. చిన్న చిన్న జాయింట్స్ దగ్గర నుంచి పెద్ద జాయింట్స్ వరకు కూడా ఇది వ్యాప్తి చెందుతూ చివరికి గుండెని కూడా ఇన్వాల్వ్ చేస్తుంది. రొమాటిక్ హార్ట్ డిసీజ్ అని కూడా వస్తుంది. సో ఇటువంటి ప్రాబ్లం లో ప్రధానంగా ఏంటంటే ఫ్రీ మోషన్ అవ్వటం అనేది రొమటాయిడ్ ఆర్థరైటిస్ కి మంచి ట్రీట్మెంట్ గా ఆయుర్వేదంలో చెప్పబడింది. సో దానికి ప్రధానంగా ఏంటంటే మనం ఏరండ తైలము, అంటే మనం ఆముదము అని చెప్పి ఏదైతే అంటామో దాన్ని మనం కాన్స్టిపేషన్ రిలీవింగ్ మెడిసిన్ కింద వాళ్ళకి అందించడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళల్లో ఉండేటువంటి ఇండైజెషన్ ప్రపోర్షన్ ని తగ్గించడానికి సొంటి చూర్ణము ఒక 3 to 5 grams మొదటి ముద్దలో, భోజనంలో మొదటి ముద్దలో వేసుకుని తినాలి అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది, ప్రధానంగా రొమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ లో. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మైగ్రేన్. మైగ్రేన్ హెడేక్ అనేది తల్లో కదండి ఉండేది, దీనికి మోషన్ కి ఏంటండి సంబంధం అంటే గట్ అండ్ బ్రెయిన్ రిలేషన్ అని చెప్పి ఒకటి ఉంది సైన్స్ లో. అంటే ఏంటంటే మనం ఇక్కడ ఎలా ఉంటుందో హెల్త్, పొట్ట లోపల ఎలా ఉంటుందో బ్రెయిన్ యొక్క ఆలోచన తీరు, దాని యొక్క షార్ప్నెస్ అవన్నీ కూడాను పర్ఫెక్ట్ గా ఉంటాయి. మీరు కనుక ఒక గ్యాస్ట్రిక్ పేషెంట్ గా మారినట్లయితే, అంటే ఎసిడిటీ కానీ ఎనీ అదర్ రిలేటెడ్ టు గ్యాస్ట్రిక్ సిస్టమ్ మారినట్లయితే ఆల్మోస్ట్ మీ యొక్క మెమరీ పవర్ లో కొంత మార్పులు అనేవి వస్తాయి. అది చాలా ప్రాబ్లమాటిక్ కండిషన్ అన్నమాట. అంటే మనం ఈజీగా మర్చిపోవటం కానీ, ఒక పని చేస్తూ ఇంకో దానిలోకి షిఫ్ట్ అయిపోతూ ఉంటాం, మెయిన్ ఇంపార్టెంట్ వర్క్ కొన్నిసార్లు మర్చిపోయి వదిలేస్తూ ఉంటాం. సో ఇట్లాంటివన్నీ కూడాను జరుగుతూ ఉంటాయి. దానిలో వన్ ఆఫ్ ద థింగ్ ఈజ్ మైగ్రెయిన్. ఈ మైగ్రెయిన్ అనే దాన్ని కూడాను పెయిన్ రిలీవింగ్ గా ఈ కాన్స్టిపేషన్ రిలీఫ్ చేసినట్లయితే మైగ్రెయిన్ కూడాను అకరెన్స్ రేట్ అనేది తగ్గడం అనేది మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి పార్కిన్సన్స్. ఇది నరాలకి సంబంధించినటువంటి డిసీజ్. దీనిలో ఏంటంటే వాతము ప్రధానంగా ఉంటుందని చెప్పి కంపవాతము అనేటువంటి పేరుతో ఆయుర్వేదంలో చెప్పబడుతూ ఉంది. దీనిలో వచ్చేసి మనం మోషన్ ఫ్రీగా అవటం వల్ల
వాళ్ళల్లో వచ్చేటువంటి ట్రెమర్స్, వణుకు అనేటువంటి దాన్ని కంట్రోల్ చేయగలగటం అనేది గమనించడం జరిగింది. మోషన్ ఫ్రీ అవటం వల్ల వాళ్ళల్లో ఉండేటువంటి వాతం అనేది కంట్రోల్ అవటం వల్ల వాళ్ళ యొక్క ట్రెమర్స్ రావటం అనేది తగ్గటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పొట్టలో విపరీతంగా బ్లోటింగ్. నేను అసలు ఏం తినట్లేదండి, చాలా నేను డైటింగ్ లాగానే ఆల్మోస్ట్ ఎక్కువగా తినడం కూడా మానేశాను. బిర్యానీలు అస్సలు తినట్లేదు. ఓన్లీ ఉదయం పూట 2 ఇడ్లీ తింటున్నాను, మధ్యాహ్నం ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నాను, ఈవినింగ్ ఫ్రూట్ సలాడ్స్ తింటున్నాను, నైట్ వచ్చేసి పుచ్చకాయ ఒకటి తాగేసి పడుకుంటున్నాను. పెద్దగా అసలు డైట్ కూడా తినట్లేదు. నేను పచ్చళ్ళు అసలు ముట్టుకొని కూడా ముట్టుకోవట్లేదు. బట్ పొట్ట మాత్రం బాగా బ్లోట్ అయిపోతోంది అని చెప్పి చాలా మంది మనకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే బ్లోటింగ్ పాజిటివ్ ఫ్యాక్టర్ ఇక్కడ కాన్స్టిపేషన్ గా ఉంటుంది. ఈ కాన్స్టిపేషన్ అనేది రిలీవ్ అవ్వాలి అంటే మనం బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాలి. ముఖ్యంగా నెక్స్ట్ చెప్తానది ఫైబర్ కంటెంట్ ఉండేది, కొంచెం హెవీగా ఫామ్ చేసేది, మోషన్ ని గట్టిగా సాలిడ్ గా తయారు చేసేటువంటి ఐటమ్స్ అన్ని కూడాను నిత్యము తీసుకుంటూ ఉంటేనే మాత్రమే మనం కాన్స్టిపేషన్ నుంచి తొందరగా బయటపడగలుగుతాం. సో ఆ బ్లోటింగ్ కూడా ఏంటంటే ఎప్పుడైతే కాన్స్టిపేషన్ అనేది ఉండదో అప్పుడు కింద డౌన్వర్డ్ ఫోర్స్ అనేది ఈజీగా పోతూ ఉంటుంది. దాని ద్వారా అపానం అనేది ఫ్రీగా రిలీజ్ అయ్యి లోపల సుడులు తిరగకుండా మనకి పొట్ట అనేది బిగుసుకుపోకుండా ఉంటుంది. సో ఆ ఎక్సెస్ బ్లోటింగ్ సమస్యకి పరిష్కారం కూడా మనకి కాన్స్టిపేషన్ రిలీవ్ చేయడం ద్వారానే మనకి దొరుకుతుంది. ఇక్కడ ప్రెగ్నెన్సీ అంటే గర్భాన్ని ధరించినటువంటి వాళ్ళు, పోస్ట్ ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ అయిపోయినటువంటి వాళ్ళు కూడాను ఈ కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడతారు. ఇక్కడ ప్రెగ్నెన్సీలో ఎందుకు బాధపడతారంటే బేబీ యొక్క బాడీ పార్ట్స్ ఏదర్ లెగ్స్ ఆర్ బటక్ రీజియన్ ఆర్ హెడ్ ఎనీథింగ్ కిందకి డౌన్వర్డ్ ప్రపోర్షన్ లోకి వచ్చినప్పుడు ఒక ఫిఫ్త్ మంత్ నుంచి కిందకి జరుగుతూ ఉంటుంది బేబీ. ఆ టైంలో ఏంటంటే మనకి వెజైనల్ కెనాల్ అనేది యానల్ కెనాల్ కి పై భాగంలో ఈ విధంగా ఉంటాయి. కింద యానల్ కెనాల్ ఈ విధంగా ఉంటే పైకి వెజైనల్ కెనాల్ ఈ విధంగా ఉంటుంది. సో దట్ ఈ వెజైనల్ కెనాల్ పైన ఉండేటువంటి కింద ఉండేటువంటి యానల్ కెనాల్ మీద పైనుంచి వచ్చినటువంటి ప్రెజర్ అనేది బేబీ ప్రెజర్ అనేది పడటం వల్ల అది కొంతవరకు డిప్రెషన్ మోడ్ లో ఉంటుంది. ఆ డిప్రెషన్ మోడ్ లో ఈ మోషన్ కనుక కొంచెం హార్డ్ గా ఉంటే, హార్డ్ స్టూల్స్ ఉంటే అది జారుకుని వెళ్ళాలి. ఆ జారుకుని వెళ్ళలేని తత్వంలో ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఫైల్స్ అనేది రావటము, అదేవిధంగా హార్డ్ గా స్టూల్స్ అవటము, ఫిషర్ సమస్య రావటం అనేది జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళలో ఏంటంటే ప్రధానంగా మనం లిక్విఫై చేయాలి. అంటే స్టూల్ అనేది బాగా హెవీగా హార్డ్ గా ఫామ్ అవ్వకుండా ఉండేట్టు ఎక్కువ లిక్విడ్స్ అనేవి ఇస్తూ ఉండాలి. అదేవిధంగా ఆఫ్టర్ డెలివరీ, పోస్ట్ డెలివరీ ఏమవుతుంది అంటే ఇన్వల్యూషన్ ఆఫ్ యూటరస్ అని చెప్పి అంటాము. అంటే యూటరస్ అప్పటిదాకా పెద్దగా అయిపోయి ఉంటుంది. అంటే 5 to 6 kgs బేబీ పట్టేంత విధంగా అది సాగిపోయి ఉంటుంది. అది మన పిడికిలి ప్రమాణంలో ఈ విధంగా కిందకి ఇన్వల్యూట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. సో ఈ టైంలో ఏంటంటే వాళ్ళల్లో ఉండేటువంటి మజిల్ స్ట్రెచ్చింగ్, తర్వాత అక్కడ ఉండేటువంటి ఎన్విరాన్మెంట్, బేబీ ఏమో ఒక పక్క నుంచి పాలు ఎక్కువగా తాగుతూ ఉండడం, బాడీలో ఉన్నటువంటి లిక్విడ్ బ్లడ్ అంతా కూడాను మిల్క్ ఫామ్ లోకి వెళ్ళిపోయి అది తాగేస్తూ ఉంటుంది బేబీ. సో అలా తాగేయడం వల్ల ఏమవుతుందంటే లోపల ఫామ్ అయ్యేటువంటి స్టూల్లో కావాల్సినంత మాయిశ్చర్ కంటెంట్ అనేది లేకపోవడం వల్ల మోషన్ దగ్గరికి వచ్చి బాగా పెంటికల్ లాగా, మేక పెంటికల్ లాగా హార్డ్ గా అయిపోతూ ఉంటుంది. సో అటువంటి సందర్భంలో ఏంటంటే మిల్క్, అదేవిధంగా లిక్విడ్స్ ఇలాంటివన్నీ కూడాను మదర్ కనుక ప్రాపర్ గా తీసుకున్నట్లయితే, ఫైబర్ డైట్ లాంటివి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ కాన్స్టిపేషన్ నుంచి బయటపడచ్చు. అదేవిధంగా మనకి ఇంకా సివియర్ కండిషన్ లోకి వెళ్ళిపోతే కనుక కోలాన్ క్యాన్సర్ అనేటువంటి కండిషన్ లో ఈ కాన్స్టిపేషన్ అనేది కనబడుతూ ఉంటుంది. సివియర్ కాన్స్టిపేటింగ్ కండిషన్స్ మే కాజెస్ కోలాన్ క్యాన్సర్, వైజ్ వెర్సా. సో కాన్స్టిపేషన్ కనుక ఎక్కువ రోజులు అలాగే మనం కొనసాగిస్తే ఆ ఇంటెస్టైన్స్ అన్ని కూడాను ఫస్ట్ పుండు పడిపోయి, తర్వాత కుళ్ళిపోయి, తర్వాత క్యాన్సర్ గా మారిపోయి ఇక మనం లాస్ట్ స్టేజెస్ లోకి వెళ్ళిపోతాం, లాస్ట్ స్టేజెస్ ఆఫ్ అవర్ లైఫ్. కోలాన్ క్యాన్సర్ మే కిల్ ద హ్యూమన్ బీయింగ్. అది కనుక మనం రిమూవ్ చేసుకుని ప్రాపర్ గా అది మెటాస్టాసిస్ జరగకుండా ఉంటే కనుక బయటపడిపోతాం. జస్ట్ లైక్ అమితాబ్ బచ్చన్ గారికి కోలాన్ క్యాన్సర్ వచ్చింది బికాస్ ఆఫ్ ఇంటేక్ ఆఫ్ సమ్ కూల్ డ్రింక్స్ ఎక్సెట్రా. సో అలాగా కోలాన్ క్యాన్సర్ అనేది రిమూవ్ చేసుకుంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది. అదర్వైజ్ మనకి తెలియక కాన్స్టిపేషన్ అనుకుని ఏదో ఒకటి తాగేస్తూ ఏదో ఒక టాబ్లెట్ వేసేసుకుంటే అలా కనుక వదిలేస్తే కనుక ఇట్ మే కిల్ ఎనీ వన్.
ఎందుకు అంటే అక్కడ బాగా బ్లడ్ వెజల్స్ అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. అవి కనుక రప్చర్ అయిపోతే ఆ బ్లీడ్ అనేది లోపలగా జరిగిపోయి మనిషి సడన్ గా ఫాల్ అయిపోతూ ఉంటారు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ట్విస్టింగ్. అంటే మనకి వాల్వులెస్ అని చెప్పి ఒక కండిషన్ వస్తుంది. అదేంటంటే మనకి కోలాను మామూలుగా మనం టవల్ ఆరేసి ఉంచుతాం కదా, అది కనుక మనం మెలిపెట్టేస్తే ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా ట్విస్ట్ అయిపోతుంది అనమాట. కోలాన్ అటు ఇటుగా ట్విస్ట్ అయిపోతుంది. ఈ ట్విస్టింగ్ కి కారణాలు చాలా రకాలుగా ఉంటాయి. గ్యాస్ అవ్వచ్చు, స్టూల్స్ అవ్వచ్చు, మనం తీసుకునే డైట్ లో ఉండేటువంటి లోపాలు అవ్వచ్చు. ఆ ట్విస్ట్ అయ్యి ఆ లేయర్స్ కనుక దగ్గరికి వచ్చి మెలిబడిపోతే వాటిని మళ్ళీ తీస్తారు కొన్నిసార్లు ఆపరేషన్ ద్వారా. లేదు అంటే కనుక అక్కడ వరకు ట్విస్ట్ అవుతున్నటువంటి పార్ట్ ని రిమూవ్ చేసి ప్లెయిన్ గా ఉన్నటువంటి రెండు పోర్షన్స్ ని కలిపి సర్జరీ చేస్తారు. సో ఈ విధంగా చేసిన సందర్భాల్లో కూడాను ఏజ్ ని బట్టి, వాళ్ళ యొక్క బ్లడ్ పర్సంటేజ్ ని బట్టి, ఇమ్యూనిటీ పవర్ ని బట్టి వాళ్ళు బతకడము చనిపోవడం అనేది డిసైడ్ అవుతుంది. సో కాబట్టి కాన్స్టిపేషన్ అనే దానికి చిన్నగా ఉండేటువంటి తలనొప్పి దగ్గర నుంచి మనిషిని మరణానికి గురి చేసేటువంటి శక్తి కూడా ఉంది. కాబట్టే మనం ఈ మలబద్ధకం గురించి చాలా జాగ్రత్తలు వహించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. నెక్స్ట్, అసలు ఎందుకని కాన్స్టిపేషన్ మనలో వస్తుంది అనేటువంటి కారణాలు మనం చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనం బాగా ఎక్కువగా డ్రైగా ఉండేటువంటి ఆహారాలు, స్నాక్ ఐటమ్స్, ఫ్రై చేసినవి, డీప్ ఫ్రైస్, అదేవిధంగా లైట్ గా ఉంటాయని చెప్పి మనకి ఏదో ఒకటి బిస్కెట్స్ అని, తర్వాత చిప్స్ అని, ఇట్లాంటివన్నీ కూడా మన డైట్ లో ఎక్కువగా తీసుకోవడం ద్వారా అవన్నీ కూడా రూక్ష ఆహారాలు, అంటే డ్రైగా ఉండేటువంటి ఆహారాలు. వాటిని తీసుకోవడం వల్ల శరీరంలో మనకి సత్తువు కూడా చాలా తక్కువ అందుతుంది. లోపల ఎటువంటి మాయిశ్చర్ కంటెంట్ అనేది ఉండదు, దానిలో తేమ అనేది ఉండకపోవడం వల్ల ఆహారం డైజెస్ట్ అవడానికి, డైజెస్ట్ అయింది మోషన్ గా ఫామ్ అవడానికి అన్నిటికీ ఇబ్బందులు పడుతూ ఉంటుంది బాడీ. దాంతో ఫామ్ అయినటువంటి కాన్స్టిపేషన్ అనేది బాగా హార్డ్ గా మారిపోయి మనకి మేకపెంటికల్ లాంటి స్టూల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా మనం తీసుకునే ఆహారంలో మొత్తం షడ్రసాలు ఉంటాయి మనకి. వాటిలో ముఖ్యంగా కారము, అదేవిధంగా వగరు, ఉప్పు, ఈ మూడు రసాలని గనక అధిక ప్రమాణంలో మనం ఎప్పుడు కూడా అవే తీసుకుంటూ ఉంటే గనక ఖచ్చితంగా ఈ కాన్స్టిపేషన్ అనేది కలుగుతుంది. తర్వాత ఎక్కువ మంది ఆహారం తినేసిన తర్వాత వర్క్ కి కూర్చుని నైట్ టైము నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వరకు వర్క్ చేసుకుని మార్నింగ్ ఒక 2-3 గంటలు పడుకుని గబుక్కుని లేచి ఆఫీస్కి వెళ్ళిపోవడం, లేదంటే పనికి కాలేజీకి వెళ్ళిపోవడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇటువంటి నైట్ అవేకనింగ్ హ్యాబిట్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను ఈ కాన్స్టిపేషన్ అనేది చాలా సివియర్ గా ఇబ్బంది కలిగించేటువంటి సమస్య. చాలా మంది ఏంటంటే వాటర్ తాగడం కూడా మర్చిపోయి పనిలో నిమగ్నం అయిపోతూ ఉంటారు. ఈ వాటర్ ఇంటేక్ సరిగ్గా చేయకపోవడం వల్ల కూడా మాయిశ్చర్ కంటెంట్ బౌల్లో రెండు ఉంటాయండి. ఒకటి సాలిడ్ ఫార్మింగ్, అంటే దాని యొక్క వెయిట్ అనేది ప్రాపర్ గా ఫామ్ అవ్వాలి. రెండు, అది కొంచెం లిక్విడిటీ కలిగి ఉండాలి. ఈ రెండు కనుక ప్రాపర్ గా ఉంటే ఎవరికైనా కూడా ఫ్రీ మోషనే అవుతుంది. ఈ రెండిట్లో ఏది లోపించినా, అటు లిక్విడ్ లేకపోయినా, బల్క్ ఫామ్ అవ్వకపోయినా, ఈ రెండు కూడాను కాన్స్టిపేషన్ కి చాలా ప్రధాన కారణాలుగా ఉంటాయి. అందుకనే మీరు చూసినట్లయితే డాక్టర్స్ అందరూ కూడాను ఒక్కసారి హాట్ వాటర్ తాగి చూడండి, ఉదయం లేవగానే, నైట్ పడుకునేటప్పుడు కూడా ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగి పడుకోండి అని చెప్తూ ఉంటారు. సో హాట్ వాటర్ ఎందుకు అంటే ఇట్ క్లీన్స్ ద ఇంటెస్టైనల్ సిస్టమ్. మొత్తం పేగులన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ కింద దాకా ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఉండేటువంటి బవల్స్ లో కూడాను ఆ మూమెంట్స్ అనేవి ప్రాపర్ గా క్రియేట్ చేసి ఇవాక్యువేషన్ అనేది క్లీన్ గా ఫ్రీగా అయ్యే విధంగా చేయగలుగుతుంది హాట్ వాటర్ అనేది. నెక్స్ట్ వచ్చేసి కొంత దూరము కూడా నడవకుండా కేవలం సిట్టింగ్ పొజిషన్ లో ఉండి సెడెంటరీ లైఫ్ స్టైల్ కలిగి ఉంటారు. ఒకళ్ళు ఆఫీస్ లో సిఇఓగా ఉంటారు. మార్నింగ్ వాళ్ళు 10 కి వెళ్తారు, ఆఫీస్ చైర్ లో కూర్చుంటారు. వాళ్ళు ఆయన కింద చాలా మంది అసిస్టెంట్లు ఉంటారు, ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చే వాళ్ళు ఉంటారు. అదే విధంగా అదే విధంగా ఆయనకి వేరే వేరే ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నా కూడాను అవన్నీ అరేంజ్ చేసే చైర్ అటు ఇటు జరుగుతూ మొత్తం కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్. ఓన్లీ యూరిన్ కి వెళ్ళటం, మోషన్ కి వెళ్ళి రావడం, ఈ రెండు సమస్యలే ఆయన తన ఓన్ గా చేసుకుంటూ ఉంటారు. ఇంతలా పనిలో నిమగ్నం అయిపోయేటువంటి ఆఫీస్ వర్క్ ఉండేటువంటి వాళ్ళు అదే విధంగా కేవలము వాళ్ళ వర్కే తప్ప ఇతర సమస్యలు ఏవి కూడాను పట్టించుకోకుండా, ఇంట్లో ఎటువంటి పని అనేది లేకుండా ఆఫీసు, ఇల్లు, ఈ రెండే ఉండేటువంటి వర్క్ స్టైల్, లైఫ్ స్టైల్ ఉండేటువంటి వాళ్ళు అందరికీ
అదేవిధంగా ఎవరైతే బాగా ఎక్కువ దూర ప్రయాణాలు అనేవి చేస్తూ ఉంటారో వాళ్ళలో కూడాను ఈ హీట్ జనరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది దూర ప్రయాణాలు చేయడం వల్ల. మోరోవర్ వాళ్ళకి ఫుడ్ అండ్ వాటర్ టైం టు టైం తీసుకోవడం అనేది పాసిబిలిటీ ఉండకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో కూడాను ఇది కాన్స్టిపేషన్ అనేది సివియర్ గా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఆహారం తీసుకునే దానిలో ఎటువంటి ఫైబర్ కంటెంట్ లేకపోవడం. అంటే పీచు పదార్థం అనేది అసలు లేకుండా ఉండేటువంటి సందర్భాల్లో కూడాను మనకి కాన్స్టిపేషన్ అనేది చాలా ఇబ్బందిని గురి చేస్తూ ఉంటుంది. సో ఇందాక కొన్ని డిసీజెస్ చెప్పుకున్నాం. కాన్స్టిపేషన్ లో ఉండేటువంటి డిసీజ్, ఆ డిసీజెస్ లో కాన్స్టిపేషన్ ఉండవు. ఈ రెండు సందర్భాల గురించి చెప్పుకున్నాం. అయితే కాన్స్టిపేషన్ అనేది మనిషికి వచ్చేసిన తర్వాత మనిషిలో వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఏంటి, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా కాన్స్టిపేషన్ అనేది యానస్ కి సంబంధించినటువంటి సమస్య. సో యానస్ పెద్ద పేగు నుంచి మనకి బయటికి రెక్టం నుంచి బయటికి మోషన్ గనక పాస్ అయ్యేటప్పుడు హార్డ్ గా గనక పాస్ అయితే, అది మలబద్ధత అనేది బాగా సివియర్ గా ఉంటే అది మనకి పైల్స్, ఫిషర్, ఫిస్టులా అనేటువంటి 3 రకాల గుదరోగ మార్గాలను కలిగిస్తూ ఉంటుంది. అంటే యానోరెక్టల్ ప్రాబ్లమ్స్ అని చెప్పి అంటారు వీటిని. పైల్స్ అంటే అందరికీ తెలుసు, హెమరాయిడ్స్ అంటారు, మొలలు, అర్ష మొలలు అంటారు. ఫిషర్ అంటే తెలుసు, లూటి, ఫిస్టులా అంటే లూటి అంటారు. ఫిషర్ అంటే మనకి యానస్ మార్గంలో కలిగేటువంటి చీలిక, ఆ భాగంలో క్రాక్ లాగా వస్తూ ఉంటుంది యానల్ కెనాల్లో. సో ఆ విధంగా వచ్చేటువంటి 3 రకాల సమస్యలు కూడాను మనకి ప్రధానంగా ఈ కాన్స్టిపేషన్ కాంప్లికేషన్స్ కింద వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇందాక చెప్పుకున్నట్టు అబ్డామినల్ డిస్టెన్షన్, పొట్ట బాగా ఉబ్బిపోతూ ఉంటుంది కొంతమందికి. ఏం తినలేదండి నేను, ఉదయం చూడండి నా పొట్ట ఎంత హార్డ్ గా గట్టిగా ఉందో అని చెప్పి అంటూ ఉంటారు. అదేవిధంగా ఫీకోలిత్. ఫీకోలిత్ అంటే ఏంటంటే స్టోనీ ఫార్మేషన్ ఆఫ్ స్టూల్స్, అంటే రాక్ హార్డ్ స్టూల్స్ అని చెప్పి అంటాం. ఆ మోషన్ కి వెళ్ళేటప్పుడు ఆ స్పాంప్లెట్ మీద అది జారుతూ ఉంటే ఎవరైనా రాళ్ళు కిందకి ఇట్లా పడేస్తే ఎంత సౌండ్ అవుతుందో ఆ విధంగా సౌండ్ అవుతూ హార్డ్ గా స్టూల్స్ వెళ్తూ ఉంటారు. అదొక డిఫికల్ట్ సిచ్యువేషన్ అన్నమాట, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేవిధంగా బ్యాక్ పెయిన్ అనేది చెప్తూ ఉంటారు. ఎవరికైతే ఫ్రీ మోషన్ అవుదో కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి సివియర్ గా లో బ్యాక్ ఏక్ అనేది కామన్ గా ఉంటూ ఉంటుంది. ఇంకా సివియర్ కండిషన్ లో రివర్స్ పెరిస్టాల్సిస్, అంటే ఈ మోషన్ అనేది మల మార్గం గుండా కాకుండా బాగా పైదాకా తన్నేసుకుని వామిటింగ్ లాగా కూడా అయ్యేటువంటి సందర్భాలు లేకపోలేదు ఈ సివియారిటీ ఆఫ్ కాన్స్టిపేషన్ గ్రేడ్ లో. సో కాబట్టి ఇన్ని కాంప్లికేషన్స్ అనేవి కాన్స్టిపేషన్ మలబద్ధత వల్ల వస్తాయి. మరి దీన్ని ఎదుర్కోవడానికి మనకు ఉన్నటువంటి చిట్కాలు ఏంటి, మనం చేయదగినటువంటి ట్రీట్మెంట్స్ ఏంటి, మనకి ఆయుర్వేదం నుంచి ఎటువంటి ఉపచారాలు ఉన్నాయి, అంటే ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనే దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఈ కాన్స్టిపేషన్ రిలీవ్ చేసుకోవడానికి ఆయుర్వేదిక్ లో ఎటువంటి ప్రొసీజర్స్, మనం ఏ విధంగా దాన్ని ఎదుర్కోవచ్చు అనేది చూసినట్లయితే, ఓరల్ గా మనం నెయ్యిని తీసుకోమని చెప్తాం. ఎందుకు అంటే అది పిత్తాన్ని వాతాన్ని కరెక్ట్ చేస్తుంది అని. ఆ నెయ్యిని ఏ విధంగా తీసుకోవాలి అంటే కనుక గోరువెచ్చని పాలలో 100 ml గోరువెచ్చని పాలలో 1 చెంచా నెయ్యి, అంటే 5 grams నుంచి 10 grams వరకు నెయ్యి తీసుకోవచ్చు. ఆ నేతిని అయితే రాత్రి పడుకునే ముందు కానీ లేకపోతే ఉదయాన్నే పరగడుపును కానీ తీసుకున్నట్లయితే అది లోపల ఉండేటువంటి ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ లో వాతాన్ని తగ్గించి అపానవాత వైగుణ్యాన్ని కరెక్షన్ చేసి మోషన్ అనేది ఫ్రీగా జారీ అయ్యే విధంగా ఆ రెక్టం దగ్గర, యానస్ దగ్గర ఒక లూబ్రికేషన్ ఆస్పెక్ట్ ని క్రియేట్ చేస్తుంది. అదే విధంగా సరగుణాన్ని కలిగి ఉండే పాలతో ఇవ్వటం వల్ల, అంటే ఆ పాలు అనేవి తగలడంతోనే ఈ యొక్క ఇంటెస్టైనల్ మూమెంట్స్ అనేవి, బౌల్ మూమెంట్స్ అనేవి బాగా డెవలప్ అయ్యి మోషన్ అనేది ల్యాక్స్ గా ఫ్రీగా అయ్యే విధంగా చేయగలుగుతుంది. దీన్నే ఆయిలేషన్, అంటే మనకి ఓలియేషన్ అని చెప్పి అంటారు. అంటే ఇంటర్నల్ గా అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఆయిల్, ఓరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఘీ అనేది మనం చేయడం ద్వారా మనకు ఉండేటువంటి ఈ యొక్క మలబద్ధత అనేటువంటి సమస్యని కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా అభ్యంగము అంటే ఆయిల్ మసాజ్. ఈ ఆయిల్ మసాజ్ ఎక్కడ చేయాలి అంటే, ఒకటి నేవల్ బటన్ దగ్గర మనకి బొడ్డు అని ఉంటుంది కదండి, ఆ బొడ్డు చుట్టూ చేసుకోవాలి, పొట్టంతా కూడాను మసాజ్ చేసుకోవాలి. అదేవిధంగా యానల్ రింగ్ దగ్గర, మనకి మోషన్ వెళ్ళేటువంటి యానల్ రింగ్ దగ్గర కూడాను ఎక్స్టర్నల్ గా మసాజ్ చేయాలి. ఇది మీకు చిన్నతనంలో అమ్మమ్మలు వీళ్ళు ఆముదం పెట్టండి యానస్ దగ్గర అని చెప్పి చెప్తూ ఉంటారు కదా. సో దట్ ఇండికేట్స్
ఇది సెకండ్ పాయింట్ అన్నమాట. సో ఇది అభ్యంగము చేయటం వల్ల ఉపయోగాలు ఏంటంటే వాతాన్ని తగ్గించడంతో పాటు ఆ స్పింక్టర్స్ మజిల్స్ అన్ని కూడా రిలాక్స్ అయ్యి ఫ్రీగా అవి స్ట్రెచ్ చేయకుండా, అంటే పైల్స్ ఫామ్ అయ్యే విధంగా కాకుండా ఫ్రీగా మూవ్ అయ్యి మోషన్ అనేది బయటికి ఈజీగా జారీ అయ్యేదానికి ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్రెడీ అందరం పాటించేటువంటి లాక్సేటివ్స్, అంటే మోషన్ ఫ్రీగా వెళ్ళేచ్చేటువంటి ద్రవ్యాలు. చాలా మందికి చాలా రకాలు తెలుసు. అటు త్రిఫలా చూర్ణం అని, తర్వాత సెన్నా అని, ఈ విధంగా మనకి చాలా రకాలైనటువంటి హెర్బల్ పౌడర్స్ ని మీరు అందరూ కూడా వాడుతూ ఉండుంటారు. సో కాబట్టి ఆ విధంగా పనిచేసేటువంటి వాటన్నిటిని కూడా మనం లాక్సేటివ్స్ అని చెప్పి అంటాం. అంటే మోషన్ ని ఫ్రీగా జారీ చేసేటువంటివి. ఇలా కూడా ఎవరికన్నా అవ్వకపోతే అప్పుడు మనం సపోజిటరీస్, అంటే యానస్ దగ్గర యానల్ రింగ్ లోకి మోషన్ ని జారీ చేసే విధంగా మనం చిన్న వర్తి లాగా, అంటే చిన్న విక్ లాంటిది మనం ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట. ఆ విధంగా ఇన్సర్ట్ చేయడం వల్ల యానల్ రింగ్ దగ్గర ఇరిటేషన్ కలిగించి లోపల ఉన్నటువంటి బౌల్స్ అన్ని కూడా బయటికి వచ్చే విధంగా ఇవాక్యువేషన్ టెక్నిక్ ని వర్తి సపోజిటరీస్ అని చెప్పి అంటారు. సో ఈ 4 రకాల టెక్నిక్స్ ని యూజ్ చేయడం ద్వారా మనం మోషన్ ని ఇవాక్యువేట్ చేస్తాం. ఇలా కూడా ఉన్నటువంటి వాళ్ళకి పూర్తిగా ఎనిమా టైప్ లో మనం సాల్ట్ వాటర్, గ్లిజరిన్ ఇట్లాంటి వాటిని యూజ్ చేసి హార్డ్ స్టూల్స్ అన్నిటినీ కూడాను బై హ్యాండ్ ఆర్ బై వాష్ ఇంజెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా మనం మోషన్ ని క్లియరెన్స్ అనేది ఆ విధంగా తీసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఆహారంలో ఎటువంటి నియమాలను పాటించడం ద్వారా ఈ మలబద్ధతని కంట్రోల్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైబర్ డైట్ అనేది ఇవ్వాలి. ఈ ఫైబర్ డైట్ అనేది ఎక్కడ ఉంటుంది? మనం తీసుకునే రైస్ లో ఉంటుంది, మనం తీసుకునే గోధుమల్లో ఉంటుంది. తర్వాత పీచు పదార్థం మనం నమిలేటప్పుడు తెలుస్తుంది కదా, ఆకుకూరలు, తోటకూర, చుక్కకూర, పాలకూర, అదే విధంగా బత్తలి కూర, ఈ విధంగా ఉన్నటువంటి ఆకుకూరలు అన్నిట్లో ఉంటుంది. తర్వాత వెజిటబుల్స్, బీరకాయ, పొట్లకాయ, సొరకాయ, బెండకాయ, దొండకాయ, ఈ విధంగా పచ్చం కూరల కింద ఏవైతే చెప్పారో అన్నిట్లో ఆల్మోస్ట్ వాటర్ కంటెంట్ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఉంటుంది, ఆల్కలైన్ డైట్ అవి కలిగి ఉంటాయి. సో అవేంటంటే మంచి బఫర్స్ లా పనిచేసి లోపల కూడాను మోషన్ అనేది బల్క్ గా ఫామ్ అవడానికి, వాటిలో ఉండే వాటర్ కంటెంట్ అనేది పోకుండా మనం ఉన్నట్లయితే మాయిశ్చరైజేషన్, అంటే మాయిశ్చర్ కంటెంట్ డెవలప్ చేయడానికి మోషన్ లో అవి ఉపయోగపడతాయి. సో వాటిని మనం ప్రధానంగా ఆహారాల్లో తీసుకుంటూ ఉండాలి. కొన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి బల్క్ ఫామ్ చేయడంలో. ఉదాహరణకి మనకి అరటిపండు, బొప్పాకాయ, జామ పండు, ఇలాంటివన్నీ కూడాను బల్క్ ఫార్మింగ్ ఫ్రూట్స్ అన్నమాట. సో వాటిని తీసుకోవడం ద్వారా లోపలికి వెళ్ళి వాటిలో ఉన్నటువంటి ఫైబర్ అనేది లోపల జీర్ణాశయంలో వివిధ ప్రక్రియలు గురవుతూ వెళ్ళడం వల్ల నీరు తగలంగానే అది బాగా ఉబ్బి మోషన్ పార్టికల్స్ అన్నిటినీ కూడా బైండ్ చేసి బల్క్ అనేది ఫామ్ అయ్యే విధంగా తయారు చేస్తాయి. సో అందుకనే మనకి ఓల్డెన్ డేస్ నుంచి మోషన్ అవ్వట్లేదు అనగానే అందరూ అరటిపండు దీని పడుకో మోషన్ అవుతుంది, తర్వాత పాలు తాగి పడుకో అని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా రెగ్యులర్ గా మనకి తెలిసినటువంటి నియమాలు. ఇంకా కూడా కాలీఫ్లవర్ ఒకటి, తర్వాత క్యాబేజీ ఒకటి, తర్వాత డ్రై ఫ్రూట్స్ లో ముఖ్యంగా నల్ల ద్రాక్ష అనేటువంటిది, ఇవన్నీ కూడాను మనం తీసుకుంటూ ఉండాలి. డ్రై ఫ్రూట్స్ లో వచ్చేసి అంజూరా అని చెప్పి ఉండేటువంటి సీడ్స్ తో ఉండేటువంటి ఫ్రూట్ ఏదైతే ఉందో అది కూడా బాగా పనిచేస్తూ ఉంటుంది. వాటర్ ఇంటేక్ అనేది ప్రాపర్ గా చేయకపోవడం అనేది మనకి కాన్స్టిపేషన్ ప్రధాన కారణం. కాబట్టి కాన్స్టిపేషన్ ఉండేటువంటి వాళ్ళకు మాత్రం ఎక్సెప్షనల్ ఏంటంటే దాహం వేసినప్పుడే కాకుండా పనిగట్టుకుని కాన్స్టిపేషన్ రిలీవ్ కోసం నైట్ పడుకునే ముందు ఒక వేడి నీళ్ళ గ్లాసు, ఉదయం లేచాక ఒక వేడి నీళ్ళ గ్లాస్ తాగడం ద్వారా అది ఎక్సెస్ గా ఉండేటువంటి కాన్స్టిపేషన్ లో కొంత మాయిశ్చర్ కంటెంట్ ని నింపడం ద్వారా మోషన్ అనేది, బౌల్ ఎవాక్యుయేషన్ అనేది ఫ్రీగా అయ్యేట్టు చేస్తాయి. అయితే కొంతమందిలో కెఫిన్ అంటే టానిన్, అంటే కాఫీ, టీలో ఉండేటువంటి వాటి వల్ల కూడా కాన్స్టిపేషన్ వస్తుంది. కానీ కొంతమంది ఎలా అయిపోతారంటే బ్రెయిన్ లో ట్రిగరింగ్ పాయింట్ పెట్టుకుంటారు, కాఫీ తాగితే అలా తగలంగానే మోషన్ కి వెళ్లాల్సి రావడం. ఇది జస్ట్ ఒక ఎడిక్షన్ మాత్రమే. ఆ కెఫిన్ కి కానీ టానిన్ కి కానీ ఎటువంటి డెఫికేషన్ యాక్షన్ లేదు, అంటే మోషన్ ఫ్రీగా చేసేటువంటి తత్వం లేదు. కేవలము వాటిని టచ్ చేయడం ద్వారా ఆ ఎడిక్షన్ వల్ల మాత్రమే మనం ఏ విధంగా అయితే ఇవాన్ పావ్లోవ్ రూల్, ఆ గంట కొడితే మనకి కుక్క సెలైవేషన్ చేసినట్టు మనం కాఫీ తాగంగానే మోషన్ కి వెళ్ళటం అనేది ఒక ట్రిగరింగ్ పాయింట్ అన్నమాట. అటువంటి ట్రిగరింగ్ పాయింట్ లాగా పనిచేస్తే తప్ప టీ, కాఫీలు అనేవి ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాన్స్టిపేషన్ తో బాధపడేటువంటి వాళ్ళు.
అదేవిధంగా ఈ డైరీ ప్రొడక్ట్స్, పాలతో చేసినటువంటి స్వీట్స్, పెరుగు ఇట్లాంటివన్నీ కూడాను అవాయిడ్ చేయాలి. పాల నుంచి వచ్చే ఉత్పత్తుల్లో కేవలం పాలు, నెయ్యి, మజ్జిగ ఈ మూడు మాత్రము కాన్స్టిపేషన్ రిలీవింగ్ గా ఉంటే, రిమైనింగ్ ప్రోడక్ట్స్ అన్ని కూడాను ఎక్సెస్ గా తీసుకుంటే ఖచ్చితంగా అవి కాన్స్టిపేషన్ చేస్తాయి, మోషన్ ని ఫ్రీగా ఫామ్ అవ్వకుండా చేస్తాయి, సో పాస్ అవ్వకుండా చేస్తాయి. కాబట్టి డైరీ ప్రొడక్ట్స్ ని కూడా ఎప్పుడైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉందో వాళ్ళు తీసుకోకుండా ఉండాలి. తర్వాత వాకింగ్ ఆర్ జాగింగ్ అనేది కంపల్సరీ, రోజు 10 to 15 minutes అందరూ కూడాను మార్నింగ్ అవర్స్ లో లేవంగానే పెట్టుకుని చేస్తూ ఉంటే కనుక అది ఈ మజిల్స్, పెల్విక్ ఫ్లోర్ ఇవన్నీ కూడాను బాగా మూవ్ అవడం వల్ల యానల్ రింగ్ అనేది ప్రాపర్ గా ఓపెన్ అవడానికి యూజ్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం బవెల్స్ కూడా బాగా మూవ్ అవుతాయి, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ సెక్రీషన్, తర్వాత స్ట్రెంథనింగ్ ఆఫ్ ద పెల్విక్ ఫ్లోర్ అనేది బాగా జరగడం వల్ల మోషన్ అనేది ఇవాక్యుయేషన్ చాలా ఈజీ అవుతుంది బాడీకి. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడూ కూడాను మనం పనిగట్టుకుని మోషన్ కి వెళ్ళేటువంటి అర్జీ ఏదైతే ఉందో, అంటే ఈ రోజు నేను సడన్ గా రోడ్డు మీద బయలుదేరి వెళ్తూ ఉన్నాను, నాకు మోషన్ వస్తూ ఉంది, దగ్గరలో సులభ్ కాంప్లెక్స్ ఉంది, మళ్ళా ఆఫీసు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే నేచురల్ కాలనీ సులభ కాంప్లెక్స్ కి వెళ్ళిపోయి అక్కడ క్లియర్ చేసుకోవాలి. ఆఫీస్ కి వెళ్ళి చేసుకుంటాను, అక్కడికి వెళ్ళేసరికి డెఫికేషన్ ఫోర్స్ ఆగిపోయింది అనుకోండి, సో దట్ ఇప్పుడు రావట్లేదుగా తర్వాత వెళ్దామని కనుక ఈ విధమైనటువంటి హ్యాబిటేట్ ఎవరైతే ఉంటుందో వాళ్ళందరూ కూడాను ఈ హ్యాబిట్ వల్ల ఫ్యూచర్ లో కాన్స్టిపేషన్ పేషెంట్ కింద మారిపోతారు. సో కాబట్టి ఆ విధంగా ఎప్పుడు చేయకూడదు అని చెప్పి వేగాన్న ధారయేత్ అనేటువంటి చాప్టర్ లో మనకి వాగ్భటుడు అనేటువంటి ఆయన చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి కొన్ని రకాలైనటువంటి మూలికలు మనకి ఆయుర్వేదంలో చెప్పబడ్డాయి కాన్స్టిపేషన్ రిలీవింగ్ గా. మీకు అందరికీ సుపరిచితమైనదే త్రిఫల చూర్ణము అని చెప్పి. ఆ త్రిఫల చూర్ణంలో ఉండేటువంటి కరక్కాయ అనేది చాలా ప్రధానమైనటువంటి ద్రవ్యము. ఇది మోషన్ ని చాలా ఫ్రీగా పాస్ చేస్తుంది. ప్రధానంగా దీన్ని ఒక చెంచా మోతాదు అంటే 5 grams వరకు వేడి నీళ్లతో గనక మనం నైట్ బెడ్ టైం కనుక తీసుకున్నట్లయితే మార్నింగ్ ఫ్రీ మోషన్ అనేది అవుతుంది. అదేవిధంగా ఆరగ్వద రేల చతురంగుల అనేటువంటి పేరుతో ఒక మొక్క ఉంటుంది. దీనికి ఏంటంటే కాయలు ఉంటాయండి, బారుగా వస్తాయి. ఈ చెట్టుకి ఉండేటువంటి ఫ్లవర్స్ ఎల్లో కలర్ లో ఈ సీజన్ లోనే అవి బ్లోసమ్ అయ్యి కాయలు కూడా వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఆ కాయలు ఏంటంటే లోపల ఉండేటువంటి గుజ్జు ఏదైతే ఉందో దాన్ని మెడిసిన్ లాగా మనం వాడాల్సి ఉంటుంది. దాన్ని పాలల్లో బాయిల్ చేసి ఆ బాయిల్ అయినటువంటి పాలని తీసుకోవడం ద్వారా మోషన్ అనేది ఫ్రీగా అవుతూ ఉంటుంది. తర్వాత ఒక 10 నుంచి 20 ఎండు ద్రాక్షల్ని మార్నింగ్ నానబెట్టి నైట్ పడుకునే ముందు కానీ, నైట్ నానబెట్టి మార్నింగ్ లేచాక కానీ ఒక గ్లాసు మోతాదులో కనుక తీసుకున్నట్లయితే అది ఫ్రీ మోషన్ ని కలిగిస్తుంది. తర్వాత పొట్లకాయ కూర అనేది ఆన్ ఆఫ్ గా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకుంటూ ఉంటే కనుక ఇట్ రిజంబుల్స్ అవర్ బౌల్స్ అనమాట. అంటే మన యొక్క కోలాన్, రెక్టమ్ వీటన్నిటికీ కూడాను ఎక్కువ రిజంబులెన్స్ ఉంటుంది పొట్లకాయకి. సో పొట్లకాయని తీసుకోవడం ద్వారా పొట్టలో ఉన్నటువంటి దోషాలన్నీ పోతాయి. ఇది జనరల్ గా చెప్తున్నాను ప్రాస కోసం, బట్ ఇట్ ఈస్ న్యాచురల్లీ టోల్డ్ ఇన్ ఆయుర్వేద. పొట్లకాయ అనేది బౌల్ మూమెంట్స్ కి అదేవిధంగా కోలానికి సంబంధించినటువంటి సమస్యలన్నిట్లోనూ ఒక మంచి సంజీవని లాంటిది పొట్లకాయ అనేది. కాబట్టి పొట్లకాయ అనేది అన్ని కంపల్సరీ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీన్ని ఇగురు కూర లాగా కానీ లేకపోతే పాలతో వండుతారండి. పాలతో వండేటువంటి కూర ఇంకొంచెం ఎక్కువ మోషన్ కలిగిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కటుక రోహిణి. ఈ కటుక రోహిణి అనేది మూలిక. దీని యొక్క పౌడర్ ని మనం 3 grams to 5 grams మోతాదులో వేడి నీళ్ళలో బాయిల్ చేసి ఆ వాటర్ ని టీ డికాక్షన్ లాగా చేసుకుని తాగినట్లయితే ఫ్రీ మోషన్ అనేది అవుతుంది. తర్వాత ఆముదము, క్యాస్టర్ ఆయిల్. క్యాస్టర్ ఆయిల్ వచ్చేసి ఒక చెంచా మోతాదు రెగ్యులర్ యూసేజ్ కి వాడుకోవచ్చు. వేరాజ్ ఒక వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ కనుక మోషన్స్ లాగా వేసుకుందాము, ఎవరైనా క్లీన్ చేసుకుందాం బాడీని అనుకుంటే కనుక వాళ్ళు ఒక ఏజ్ గ్రూప్ 16 years అబవ్ వాళ్ళు 4 spoons వరకు వాడచ్చండి. 16 years బిలో అప్ టు 10 years వరకు 2 spoons, 10 years బిలో వాళ్ళకి 1 spoon, 5 years బిలో వాళ్ళకి 1/2 spoon. ఈ విధంగా మనం మోతాదు అనేది మార్చుకుంటూ వేడి నీళ్లతో తీసుకుంటే కనుక తొందరగా ఆ పార్టికల్స్ అనేవి క్యాస్టర్ ఆయిల్ లో ఉన్నటువంటి యాక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి యాక్టివ్ అయ్యి తొందరగా బౌల్ ఇవాక్యువేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా కూడాను
సివియర్ గా ఇవన్నీ ఇచ్చినా కూడా ఇంకా మోషన్ అవ్వట్లేదు అనేటువంటి వాళ్ళకి దంతి నేపాళం అని ఆముదంలో ఉండేటువంటి 2 వెరైటీస్ అదర్ వెరైటీస్ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ఆయిల్స్ ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా తెల్ల తెగడ అనేటువంటి ఒక మొక్క ఉంటుంది. దాన్నే త్రివృత్ అని చెప్పి అంటారు. 3 కోణాలు తిరిగినటువంటి తీగ ఉంటుంది. జస్ట్ లైక్ మనకి తిప్ప తీగ ఎలా ఉంటుందో అదే విధంగా పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఈ తీగ సుపరిచితమైంది. మనం పెండలం తీగ ఏ విధంగా పాగుతుందో ఆ విధంగా ఇది ఉంటూ ఉంటుంది. దీని యొక్క కషాయాన్ని, దీని యొక్క చూర్ణాన్ని మనం గనక తీసుకున్నట్లయితే వేడి నీళ్ళతో ఫ్రీ మోషన్ అనేది అవుతుంది, ఎంత హార్డ్ స్టూల్స్ అయ్యే వాళ్ళకైనా. ఇంకా కొన్ని రకాలైనటువంటి టిప్స్ ఉన్నాయి. 1 టీ స్పూన్ నెయ్యిని ఒక 100 ml హాట్ మిల్క్ లో కలిపి కనుక నైట్ టైం ఆర్ మార్నింగ్ టైం తీసుకుంటూ ఉన్నట్లయితే అది గట్ లోపల ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రెయిన్ ని పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తూ మోషన్ అనేది ఫ్రీగా అయ్యేదానికి ఉపయోగపడుతూ ఉంటుంది. వాత అనులోమనాన్ని చేయగలుగుతుంది. అపాన వాత వైగుణ్యాన్ని తొలగించగలుగుతుంది. ఈ యాక్షన్స్ ద్వారా ఫ్రీ మోషన్ అయ్యేట్లు చేస్తుంది. చిన్నపిల్లల్లో ప్రధానంగా వాళ్ళు ఈ ఆయిల్ అదేవిధంగా నెయ్యి ఇట్లాంటివి తీసుకోవడానికి ఇష్టపడరు. అందుకే వాళ్ళకి ఏంటంటే గుల్కంద్ అని చెప్పి దొరుకుతుంది మార్కెట్ లో. గుల్కంద్ అంటే ఏంటంటే మనకి గులాబీ రేకులు రాలిపోయేటువంటి గులాబీ రేకులు ఉంటాయి కదా, అటువంటి గులాబీ రేకుల్ని కొంత ప్రాసెస్ చేసి హనీ అండ్ షుగర్ పౌడర్ తో కలిపేసి కొంత హీప్ చేస్తారు. అంటే కొంతసేపు కనుక అట్లా ఉంచినట్లయితే కొన్ని రోజులు దానిలో ఏంటంటే ఒక లేహ్యం లాగా అవి కరిగిపోయి దాంతో మింగిల్ అయిపోతూ ఉంటాయి. ఆ విధంగా ఉన్న దాన్ని గుల్కంద్ అనేటువంటి పేరుతో బయట మార్కెట్ లో అవైలబుల్ ఉంటుంది. దాన్ని ఒక చెంచా పాలల్లో కలిపేసి ఆ పాలు కనుక నైట్ టైం పడుకునే ముందు తాగినట్లయితే ఫ్రీ మోషన్ అనేది అవుతుంది. మనకి ఆముదం ఆకులు ఉంటాయి కదండి, ఆముదం చిగుళ్ళు కనుక తీసుకుని ఒక 2 నుంచి 3 చిగుళ్ళు మనం తీసుకుని దానికి అలోవెరా జెల్ అనేది కొంత యాడ్ చేసి బాగా దాన్ని జ్యూస్ లాగా చేసుకుని దాన్ని కనుక ఒక అరకప్పు నుంచి కప్పు మోతాదు కనుక తీసుకున్నట్లయితే సివియర్ గా ఉండేటువంటి కాన్స్టిపేషన్ ని కూడా అవి క్రానిక్ గా ఉండేటువంటి కాన్స్టిపేషన్ ని కూడా రిలీవ్ చేసి రెగ్యులారిటీ ఆఫ్ బవెల్ మూవ్మెంట్ ని ఏర్పరుస్తాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాన్స్టిపేషన్, మలబద్ధత. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కనుక అడగండి, క్లారిఫై చేస్తాను. మైక్ ఆన్ చేశానండి, మీరు మాట్లాడచ్చు. ఎవరన్నా మాట్లాడదలుచుకున్న వాళ్ళు మాట్లాడచ్చు. డౌట్స్ ఉంటే కనుక అడగండి. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. యాక్చువల్గా పెద్దవాళ్ళు ఉంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా అత్తగారు ఉన్నారు, షీఈ్ 88 years, బెడ్ రిడన్ అనమాట, మధ్య పడిపోయారు. సో ఆవిడకి ఏంటంటే అసలు ముందు కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండేది. ఆవిడ 2 days కానీ ఒకసారి నాకు రాదమ్మా అని చెప్పేవారు. నేను చాలా కష్టపడ్డాం. ఆ మధ్య ఆవిడకి ఆపరేషన్ అయ్యి హాస్పిటల్లో ఉండి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కాన్స్టిపేషన్ ఒక 2 days రాలేదు, పొట్టేమో ఉబ్బిపోతుంది, మాకు ఏం చేయాలో అర్థం లేదు. బొడ్డు చుట్టూనేమో ఇది ముందు రాసి ఎలా చేసాము. అంటే అటువంటి మరీ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్. మళ్ళీ వాళ్ళు పెద్దవాళ్ళు, అంటే వాళ్ళని గమ్ముని, ఆవిడ బెడ్ రిడన్ అనమాట, వాడు కదలలేకపోతారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వస్తే ఫ్యూచర్ లో ఏం చేయగలం? మేము అప్పటికప్పుడు ఇంకెవరినో పిలిచి ఎనిమా లాంటివి చేయించి మళ్ళీ వాటర్ డీహైడ్రేట్ అయిపోయి ఆవిడకి యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చి మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేసి ఇవన్నీ అయ్యాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ రాకుండా. సాధారణంగా బెడ్ రిడన్ వాళ్ళలో ఉండే సమస్య ఏంటంటే అండి, పడుకునే ఉన్నట్టు ఉంటుంది కానీ పడుకుని ఉండడం వల్ల వాళ్ళ యొక్క బాడీలోంచి కూడాను ఎక్కువగా మాయిశ్చర్ కంటెంట్ ఆ బెడ్ అండ్ అట్మాస్ఫియర్ లోకి హీట్ అనేది జనరేట్ అవుతుంది వాళ్ళకి. ఆ హీట్ వల్లే వాళ్ళకి ఏమవుతుందంటే ఉడికిపోయి బెడ్ సోర్స్ కూడా ఫామ్ అవుతుంటాయి. డయాబెటిక్ పర్సన్స్ మనం చూడొచ్చు. సో అలాగా మనకి ఏంటంటే లిక్విడ్ అనే దాన్ని వాళ్ళకి అందించడానికి మనం ఏం ఆలోచిస్తామంటే డైపర్స్ మళ్ళీ మళ్ళీ మార్చాల్సి వస్తుంది, ఇవి కొంచెంగా లిక్విడ్ ఇస్తే బాగుంటుంది. ఆమె కూడా అడుగుతారు, అమ్మ ఎక్కువ లిక్విడ్ తాగితే తొందరగా తడిసిపోతుంది, నాకు మార్చాల్సి వస్తుంది, వద్దు అని చెప్తారు. బట్ ఆ ప్రాబ్లం అనేది చేసుకోవాలి.
అట్లీస్ట్ నైట్ టైం అయినా సఫిషియెంట్ గా వాటర్ అనేది ఇవ్వాలండి వాళ్ళకి. రెండు, ఇచ్చేటువంటి కొద్ది ఆహారంలోనూ ఫైబర్ అనేది బాగా ఉండేట్టు చూసుకోవాలి. ఆ ఫైబర్ అనేది ఏం చేస్తుందంటే మోషన్ ని బైండ్ అయ్యి ఉండేట్టు చేస్తుంది. అంటే మోషన్ యొక్క క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ అయ్యేదానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అవును. అంటే మేము నీళ్లు కూడా బాగానే పట్టాము. అంటే ఎలాగో ఆవిడకి క్యాథెడ్రల్ వేశారు, సో అందుకని మేము దానికి కూడా ఏం భయపడలేదు. నీళ్లు కూడా పట్టినా కూడా లేనంత విపరీతంగా డిహైడ్రేట్ అయిపోయారు అనమాట. అంటే సో అందుకని అంటే అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అప్పటికప్పుడు ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి? చెప్పినటువంటి మందులు ఉన్నాయి కదండి, త్రిఫలా చూర్ణం కానీ, లేదంటే కరక్కాయ చూర్ణం కానీ, ఆముదం కానీ, ఇట్లాంటివన్నీ కూడాను మీరు 4 days కో 3 days కి ఒకసారి కానీ, వీక్లీ వన్స్ కానీ కొంచెం ఇవాక్యుయేట్ అయ్యి చేస్తే కనుక, తక్కువ క్వాంటిటీ ఆహారం తీసుకుంటారు కాబట్టి ఇంజెక్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి డైజెషన్ దాని తగ్గట్టు జరిగిపోయి మోషన్ కూడా తక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది. రెగ్యులర్ బేసిస్ లో అసలు కాన్స్టిపేషన్ అంటే ఏంటంటే డైలీ మోషన్ వెళ్ళాలి, బట్ కాంటిబెట్ పొజిషన్ లో వన్స్ ఇన్ 2 days, వన్స్ ఇన్ 3 days, వన్స్ ఇన్ ఏ వీక్ అట్లీస్ట్, ఇది ఇక లాస్ట్ అనమాట. వీక్లీ వన్స్ కనుక ఖచ్చితంగా మనం మోషన్ కి వెళ్ళకపోతే ఇట్ ఇండికేట్స్ అవర్ హెల్త్ ఈజ్ వర్సన్ అలాట్. అంటే మనం ఆరోగ్యం అనేది బాగా దెబ్బతినిపోయిందని లెక్క అనమాట. అట్లీస్ట్ లీస్ట్ అనమాట అది. వీక్లీ వన్స్ అన్నా మనం మోషన్ ఫ్రీగా వెళ్ళాలి. ఓకే డాక్టర్. ఓకే. ఉందండి, ఇండైజెషన్ అండ్ కాన్స్టిపేషన్ ఖచ్చితంగా రిలేషన్ ఉంది. డైజెషన్ అనేది ప్రాపర్ గా అయితేనే మనకి వేస్టేజ్ అనేది వస్తుంది. మనం ఎలా అయితే మిక్సీలో కొబ్బరి ముక్కలు వేస్తాం, 1 లో పెడతాం, 2 లో పెడతాం, అది 3 లో పెట్టే లోపు కరెంట్ పోతుంది, తీస్తే పచ్చడై ఉండదు కదా. సేమ్ అలాగే మన బాడీ లోపల కూడాను ఇండైజెషన్ అనే స్టేజ్ అనేది దాటితేనే, డైజెషన్ అయితేనే మోషన్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి కాన్స్టిపేషన్ అనేది డైజెషన్ అనేది ఈక్వలెంట్ అనమాట. ఇటు కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు కూడా లోపల ఉన్నటువంటి డైజెస్టివ్ ఫైర్ అంత అభివృద్ధి చెందుండదు, దాంతో ఆకలి కూడా తగ్గిపోతూ ఉంటుంది. అదే ఇందా చెప్పుకున్నాం. సో ఇండైజెషన్ అండ్ కాన్స్టిపేషన్ అండ్ మనకి ఎలా అంటే బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ అనమాట. ఇది ఉంటే అది ఉంటుంది, అది ఉంటే ఇది కూడా దెబ్బతిని ఉంటుంది. డైజెషన్ కూడా ప్రాపర్ గా జరగదు. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి కూడా డైజెషన్ హిండర్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని బబుల్ ఇవాక్యుయేషన్ చాలా ఇంపార్టెంట్. నమస్తే అండి. నమస్తే. అంటే నేను ఇంకొక చిన్న సమస్య, అంటే యాక్చువల్గా రోజు మోషన్ అవుతుంది కానీ కొంత ఫోర్స్ అప్లై చేయాల్సి వస్తుంది. అవునండి, అది కాకుండా మీరు చెప్పింది అది దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ కాన్స్టిపేషన్. ఫోర్స్ అప్లై చేసాము అంటే మటుకు ఖచ్చితంగా ఈ ఫైల్స్, ఫిజర్ ఫిష్లా ఏదో ఒకటి మనకి ట్రిగర్ అవుతుందండి. కరెక్ట్. అది కూడా ఇంతకుముందు వచ్చింది ప్రాబ్లం, కానీ గ్రాడ్యువల్ గా అదే తగ్గింది. రూల్ ఏం చెప్తారంటే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మోషన్ డెఫికేషన్ వస్తేనే వెళ్ళాలి. ఇందా చెప్పాను కదండి, వస్తే ఆపకూడదండి. అలాగా రానప్పుడు కూడా ముక్కుకి వెళ్ళకూడదు. అది యూరిన్ కావచ్చు, మోషన్ కావచ్చు, తుమ్ము కావచ్చు, దగ్గు కావచ్చు, ఏదైనా కానీ రాకుండా దాన్ని రిఫ్లెక్స్ ఇవ్వకూడదు బాడీ. ఇచ్చిందా దానివల్ల సమస్యలు వస్తాయి. అంటే డాక్టర్ గారు ఏమైందంటే ఇంత మనకి ఎలాంటి లైఫ్ అలవాటు అయిపోయిందంటే, ఇండస్ట్రీలో పనిచేశాను నేను. ఇండస్ట్రీలో టీకి ఒక టైము, లంచ్కి ఒక అరగంట టైము, అన్ని టైం ప్రకారం అవుతాయి. మనకు కావాల్సి వచ్చినప్పుడు మనం చేసే పనులు కాదు ఏవి. అలాగే పొద్దున్న లేవగానే ఈ టైం ప్రకారం వెళ్ళాలి అని చెప్పి ప్రెషరైజ్ చేస్తాం. సో అటువంటి వాటి వల్ల అలవాట్లు తేడా వచ్చాయి. అందుకే దానికి మీరు మనకి మోషన్ వెళ్ళడానికి ఒక పర్టికులర్ టైం కేటాయించి వెళ్తే ఎటువంటి సమస్య ఉండదు. ఓకే,
అది కాదు, దీనికి మీరు చెప్పిన దీంట్లో నీళ్లు తాగడం ఒకటి, రాత్రి పాలు నెయ్యి అన్నారు కదా, అది కూడా బాగా పనిచేస్తుంది బాగా సార్ దీనికి. పనిచేస్తుందండి అది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. వెల్కమ్. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ఆ, ఈ చిన్న పిల్లల్లో వాళ్ళు మోషన్ వెళ్తారు కానీ ఇబ్బంది పడి వెళ్తారండి కాసేపు. దానికి ఏమైనా మనం పైన రాయడం అలాంటివి ఏమైనా చేయగలుగుతామండి? ఖచ్చితంగా అండి. ఫ్రీగానే అవుతుంది మోషన్. నైట్ టైం పడుకునేటప్పుడు కంపల్సరీ చిన్నపిల్లల్లో బొడ్డు దగ్గర కొబ్బరి నూనె రాయడం ద్వారా వాళ్ళల్లో ఉండేటువంటి స్ట్రెస్ ఇలాంటివి కూడా తగ్గుతాయండి. సర్క్యులేషన్ లోకి ఇది కొబ్బరి నూనె వెళ్ళటం ద్వారా చాలా న్యూట్రిటివ్ గా ఉంటుంది. అంటే వాళ్ళకి పొట్టలో ఉండేటువంటి మజిల్స్ అవన్నీ కూడాను కాల్షియం సప్లిమెంటేషన్ పుష్కలంగా అందడం వల్ల బలంగా తయారవుతాయి. అట్ ద సేమ్ టైమ్ ఆయిలింగ్ అనేది జరగడం వల్ల వాతం అనేది దాని యొక్క స్వగుణాన్ని పొందుతుంది, అంటే కంట్రోల్కి వస్తుంది. నెక్స్ట్ యానల్ రింగ్ దగ్గర ఈ ఆముదం లాంటిది కొంత అప్లై చేస్తూ ఉండడం వల్ల కూడా దాని దగ్గర లోకల్ గా అది ఇరిటేషన్ కలిగించి లోకల్ గా ఉండేటువంటి వాతాన్ని తగ్గించడం ద్వారా ఫ్రీ మోషన్ బౌల్ ఇవాక్యుయేషన్ అయ్యేట్టు చేస్తుంది. అండ్ నైట్ టైం పడుకోబెట్టబోయే ముందు పిల్లలకి కంపల్సరీ పాలు గనక ఇచ్చినట్లయితే, ఇది నెయ్యి కలిపి ఇస్తే కనుక వాళ్ళు తాగలేరు అనుకుంటే అట్లీస్ట్ ఇలాచీలు ఒక 2 ఇలాచీలు గింజలు తీసేసి గింజలు మనం పౌడర్ గా చేసి పాలలో కలిపి ఇచ్చినట్లయితే కూడా అటు బవెల్ మూమెంట్స్ బాగుంటాయి, వాళ్ళ కాంప్లెక్షన్ బాగుంటుంది, బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. చిన్నపిల్లల్లో వచ్చి చిన్న చిన్న గజ్జి చిలుము లాంటి సమస్యలు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అట్ ద సేమ్ టైం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమైనా సోకేట్ ఉన్నా, యూరిన్ లో స్టోన్స్ ఫామ్ అవుతున్నా కూడా ఈ ఇలాచీ పౌడర్ వల్ల చాలా అడిషనల్ బెనిఫిట్ అనేది ఉంటుంది. అవి కూడా క్లియర్ అవుతాయండి. ఫ్రీగా మోషన్ కూడా అవుతుంది. అంటే ఇప్పుడు ఈ 2 నెలల పాప కూడా ఇలాగ ఇబ్బంది పడుతోంది. దానికి కడుపు ఇది రాయొచ్చండి, నూనె రాయమంటారా? మిల్క్ పట్టచ్చు కదండి. మిల్క్ ఫీడింగ్ చేస్తున్నప్పటికీ ఫీడర్ లో కొంచెం ఇలాచీ పౌడర్ కలిపి ఇవ్వచ్చు తనకు కూడా అండి. ఈ 2వ నెల వాళ్ళకి ఇవ్వచ్చండి? ఇవ్వచ్చండి. 2వ నెల వాళ్ళకి మనం పాలల్లో పసుపు వేసి ఇవ్వచ్చు, ఇలాచీ పౌడర్ వేయచ్చు, పాలతో పాటు ఏదైనా ఇవ్వచ్చండి. పాలల్లో మిక్స్ చేసేవి కుంకుమ పువ్వు ఉంటుంది కదా, అదైనా ఇవ్వచ్చు. అది బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేస్తుంది, కాంప్లెక్షన్ కి మంచిది, బ్లడ్ ప్యూరిఫైర్ గా ఉంటుంది, హెపటైజర్ గా ఉంటుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. కేసర్ మిల్క్ అందరూ వాడతాం కదండి, మామూలుగా కూడా వాడతాం రెగ్యులర్ గా. అలాగా చిన్నపిల్లల్లో కూడా ఇవ్వచ్చండి. వాళ్ళ అందులోనూ ప్రెగ్నెంట్ లేడీస్ లో గర్భస్థ దశ నుంచి కేసర్ అలవాటు ఉంటుంది కాబట్టి ఎటువంటి బ్యాడ్ ఇంపాక్ట్స్ ఏమి ఉండవండి. ఓకేనండి. ఇప్పుడు ఈ పొట్ట మీద రాయమంటారండి? బొడ్డు చుట్టూ రాయమంటారా నూనె, కొబ్బరి నూనె? బొడ్డుని బేస్ గా చేసుకుని రౌండ్ గా, ఇప్పుడు ఇది బొడ్డు అనుకోండి, ఈ అరచేతిలో మధ్యలో బొట్టు ఉంది అనుకోండి, దీని దగ్గర ఆయిల్ ఇలా పోసిన తర్వాత దాని దగ్గర ఇట్లా బొటన్ వేలుతో స్మూత్ గా రౌండ్ గా ఒక 5 రూపాయలు 10 రూపాయల బిళ్ళ మందంలో మనం రౌండ్ గా రొటేట్ చేస్తూ ఉండాలండి. ఆ సర్కిల్ ని నెక్స్ట్ అవుటర్ లేయర్ అలాగా మనం కోశాలు చూపిస్తూ ఉంటారు కదా ఫోటోలో, ప్రాణమయ కోశం, అన్నమయ కోశం అని, అలాగా మనం దీన్ని రొటేట్ చేస్తూ ఉండాలండి. కొంచెం ఇంక్రీజ్ చేయాలి దాని సర్కిల్. యానల్ రింగ్ దగ్గర మాత్రం, యానల్ రింగ్ దగ్గర ఇప్పుడు యానల్ రింగ్ ఇలా ఉంటే కనుక దాన్ని కింద నుంచి పైకి కానీ పైనుంచి కింద కానీ యూని డైరెక్షనల్ గా అలాగా ట్యాప్ చేస్తూ రాస్తూ ఉంటే కనుక అది బాగా అబ్జర్వ్ అవ్వాలండి. ఆముదం అబ్జర్వ్ చేయకుండా రాయాలి. సరే సరే, ఓకే. థ్యాంక్ యూ డాక్టర్. జస్ట్ ఒకటి సరిపోతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ డాక్టర్. ఏదైనా కానీ మోషన్ రిలీవింగ్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మోషన్ రిలీవ్ చేసుకోవడానికి వాడాలి తప్ప నెలల తరబడి దేన్ని వాడకూడదండి. ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. ఆయుర్వేదం ఏం చెప్తుందంటే ఏకరసాభ్యాసో ఆయుషో హ్రాసకరాణం. అంటే ఏదైనా కానీ మనం ఒకే విధమైనటువంటి ఆచరణ ఉంటే అది మన యొక్క ఆయు ప్రమాణాన్ని తగ్గిస్తుంది అని చెప్తుంది. సో త్రిఫలా చూర్ణం కూడాను ఎంత గొప్పదైనా కూడా
కొన్నాళ్ళకి ఈ కోలాన్, రెక్టము వీటన్నిటిలో లేయర్స్ లో కొంత మార్పులు అనేవి వస్తాయండి. అది లేనిదే మోషన్ కాకపోవడం, లేదా అది ఇచ్చినా కూడా మోషన్ కాకపోవడం అనేటువంటి ఇబ్బందులు మనకి తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కూడాను మనం వాడేటువంటి మెడిసిన్ లాగానే కొంత టైం వరకు మాత్రమే, మన యొక్క ప్రాబ్లం రిలీవ్ అయ్యే వరకు మాత్రమే వాడాలి. మిగిలిన టైంలో ఏం చేయాలి అంటే ఇట్లా వేడి నీళ్లు తాగడం, ఫైబర్ డైట్, ఫుడ్, చెప్పినటువంటి చిట్కాలన్నీ పాటిస్తూ ఉంటే కనుక మనకి మోషన్ అనేది ఫ్రీగా వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకొక చిన్న డౌట్ డాక్టర్ గారు. వీళ్ళు అన్నం తినగానే వెంటనే ఎక్కువ సార్లు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది కూడా ఈ కాన్స్టిపేషన్ దాంట్లోకి ఐబిఎస్ వస్తుందండి. ప్రాబ్లం అంటారండి. ఐబిఎస్ అంటారు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు. అటువంటి సమస్యలో ఏంటంటే ముఖ్యంగా మనకి ఉపయోగపడేటువంటి అద్భుతమైనది జీలకర్ర, తర్వాత ఆ, అల్లము, సొంటి, ఇవి బాగా యూజ్ అవుతాయండి. ఆహారంలో కానీ, ఆహారం ముందు కానీ, ఆహారం తర్వాత కానీ వీటితో సంబంధించినటువంటి భావన జీలకర్ర, భావన అల్లము, అదేవిధంగా సొంటి పౌడర్ ని పాలల్లో కానీ మజ్జిగలో కానీ కలిపి ఇవ్వటం, ఇవి చేయడం ద్వారా డైజెషన్ మీద కంట్రోల్ వచ్చి ఆ బవెల్ మూవ్మెంట్స్ అనేవి కూడాను కొంతవరకు రెస్ట్రిక్ట్ కావబడతాయి. రెండోది బేల్ అని చెప్పి మనకు ఉంటుంది, మారేడు పండు. ఈ మారేడు పండు కూడాను చాలా అద్భుతమైనటువంటి లక్షణాలు చెప్పబడ్డాయి. మారేడు పండు గుజ్జు తీసుకుని దాన్ని జ్యూస్ రూపంలో తీసుకున్నా, లేదంటే కట్ చేసుకుని మారేడు మురబ్బా, బేల్ మురబ్బా అని కొట్టండి. ఆ ఫామ్ లో కానీ మనం తీసుకుంటూ ఉన్నా కూడా ఈ ఎక్సెస్ గా వెళ్ళేటువంటి బవల్ మూవ్మెంట్స్ కంట్రోల్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మనం ఇందాక చెప్పుకున్నటువంటి డిసీజెస్, డిప్రెషన్, ఇలాంటి వాటిలో కూడా ఆల్టర్డ్ బౌల్ మూవ్మెంట్ ఉంటుంది. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కూడా అటువంటి కండిషన్స్ కి దగ్గరగా ఉంటుంది. సో అటువంటి సందర్భాల్లో ఏం చేయాలంటే ఈ మోషన్స్ కి ఎక్కువగా వెళ్లకుండా ఆపేటువంటి మెడిసిన్స్ తో పాటు ఆ డిప్రెషన్ అండ్ సైకలాజికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఇరిటబిలిటీ ఏదైతే ఉందో ట్రిగరింగ్ ఫ్యాక్టర్, దాన్ని న్యూట్రలైజ్ చేసుకోవాలి. ఆహారం రూపంలో కానీ, థింకింగ్ ప్రాసెస్, థాట్ ప్రాసెస్ లో కానీ అవన్నీ కూడాను మనం ఆల్టర్ చేసుకోవడము. రెండోది వాటికి సంబంధించినటువంటి మెడిసిన్స్ వాడటము చేయడం ద్వారా ఈ సిమ్టమ్స్ ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఓకే. ఈ కాన్స్టిపేషన్ కి వాడినప్పుడు మరీ ఎక్కువైపోవడం కూడా అవుతుందండి? ఏమైనా కాన్స్టిపేషన్ కి మనం వాడినప్పుడు మెడిసిన్స్ మరి? అది మనం అందుకనే అండి ఎవరికి వాళ్ళుగా కాకుండా డాక్టర్ పర్యవేక్షణలో వాడాలని చెప్తాం. మన ప్రకృతిని బట్టి ఉంటుంది. పిత్త ప్రకృతి ఉండే వాళ్ళకి సర్వసాధారణంగా మోషన్ అనేది బాగా లూజ్ గా అవుతూ ఉంటుందండి. వాళ్ళు గనక పొరపాటున ఏదో కాన్స్టిపేషన్ ఉంది కదా అని కొంచెం ఎక్కువ మోతాదు కనుక మెడిసిన్ వేసుకుంటే వాళ్ళకి మోషన్స్ ఆగకుండా అవుతాయండి. బాగా ఫాస్ట్ గా అవుతూ ఉంటాయి. సుమారుగా ఒక 4 to 10 అవ్వాల్సినటువంటి వాళ్ళు 10 to 20 మోషన్స్ అవుతాయి. సో కాబట్టి ప్రకృతిని బేస్ చేసుకుని ఖచ్చితంగా మెడిసిన్ అనేది మోడరేట్ గా, మైల్డ్ గా, లేదంటే హెవీగా తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. థ్యాంక్ యూ. వెల్కమ్. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? డాక్టర్ గారు, చెప్పండి. బాబుకి స్టమక్ పెయిన్ వస్తుందని చూపిస్తే కడుపులో ఏవో చిన్నగా బిళ్ళల్లా వచ్చినాయి, ఇండైజెషన్ ప్రాబ్లం అని చెప్తున్నారు. అదేంటో తెలియట్లేదు. అంటే ఏంటి సార్ అది అసలు? కడుపులో బిళ్ళలు అంటే మనకి సాధారణంగా ఏంటంటే అక్కడ ఉండేటువంటి మొమెంటమ్ కి సంబంధించినటువంటివి కానీ, లేదు మన లింఫ్ గ్లాండ్స్ ఉంటాయండి కొన్ని, అవి కానీ వాపుకి గురై ఉంటాయండి. ఈ కాన్స్టిపేషన్ కారణం చేత ఇమ్యూనిటీతో లింకప్ అయ్యి వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ప్రీ మోషన్ అవుతూ ఉంటుందో అవి కూడాను గ్రాడ్యువల్ గా తగ్గిపోతాయండి. ఎలా అయితే మనకి టాన్సిల్స్ ప్రాబ్లం వచ్చి తగ్గుతూ ఉంటుందో, మనకి కాలికి దెబ్బ తగిలినప్పుడు గజ్జల్లో బిళ్ళలు కట్టి తగ్గిపోతూ ఉంటాయో, అవి కూడా అదే విధంగా తగ్గుతాయండి. కొన్ని పెక్యులియర్ కండిషన్స్ ఉంటాయి, లైక్ బెనైన్ ట్యూమర్స్ అని, మ్యాలిగ్నెన్సీ, క్యాన్సర్ టైప్ ఆఫ్ ట్యూమర్స్ లోను ఇవి వస్తే తగ్గవండి.
అవి అలార్మింగ్ గా ఉండిపోతాయి. అలాగా ఆ ప్రాబ్లం ఏంటనేది రూట్ దాకా వెళ్ళి దాన్ని మనం క్లియర్ చేస్తే తప్ప అవి తగ్గవు అనమాట. రెగ్యులర్ గా ఉండేవి ఉంటాయి, రేర్ గా ఉండేవి ఉంటాయి. మీకు ఎటువంటివి ఉన్నాయో చూసి దాని ప్రకారం మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే సార్. అంటే మోషన్ అది ఫ్రీగానే వెళ్తాడు సార్ బాబు. బట్ స్టమక్ పెయిన్ అని 1 వీక్ స్టమక్ పెయిన్ అంటూ వామిటింగ్స్ చేసుకున్నాడు. ఏం తిన్నా తాగినా. టెస్ట్ చేయించితే అవి బిళ్ళల్లాగా ఫామ్ అయినాయి అని చెప్పారు. సో అదే మెడిసిన్ ఇచ్చారు. ఇప్పుడైతే కంట్రోల్ అయింది. బట్ ఉంది లేనిది మాకు తెలియట్లేదు. అది దేని వల్ల వస్తుంది ఏంటి అసలు అని. ఇదేనండి, ఈ కారణాల వల్ల వస్తుందండి. అక్కడ ఉండేటువంటి ఇంటెస్టైన్స్ సరౌండింగ్ ఏరియాలో ఉండే గడ్డలు లేదంటే ఇన్ఫెక్షన్స్ ని బేస్ చేసుకుని వాపు గురవుతూ ఉంటాయి. అది డాక్టర్ గారు దాన్ని ఎక్స్రే ఉంది. మేము పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడితే మీరు చెప్తారా సార్ ఏదన్నా? చెప్తానండి. ఓకే సార్. థ్యాంక్ యూ. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకేనండి, ఆల్మోస్ట్ 3:06 అయిపోయింది. ఒకసారి క్లాస్ లో మళ్ళా కలుద్దాం. ఈ రోజు క్లాస్ ఇక్కడితో కన్క్లూడ్ చేస్తున్నాను. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.